గురుభ్యో నమ. కథాసరిత్సాగరములోని భేతాళ పంచవింశతి కథలు. అందులో భేతాళుడు విక్రమాదిత్యుడికి చెప్పిన ఒక కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం నేపాళ దేశం. ఈ నేపాళ దేశాన్ని యశకేతు అని ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు. ఆయన దగ్గర ప్రజ్ఞాసాగరుడు అని ఒక మంత్రి గారు ఉన్నారు. ఆ ప్రజ్ఞాసాగరుడు గొప్ప ధీశాలి, తెలివిగలవాడు, చదువుకున్నవాడు, వేదాలు తెలిసినటువంటి వాడు, ధర్మాన్ని పాటించేవాడు, నిత్య అగ్నిహోత్రుడు, బ్రాహ్మణుడు. రాజుగారు మరొక రాజకుమార్తె అయిన చంద్రప్రభను వివాహం చేసుకున్నారు. యశకేతు చంద్రప్రభను వివాహం చేసుకున్నారు. వివాహం అయిన తర్వాత రాజ్యభారం మొత్తం ప్రజ్ఞాసాగరుడి మీద ఉంచేసి ఎక్కువ సమయం చంద్రప్రభకే కేటాయిస్తున్నాడు. చంద్రప్రభతోనే గడుపుతున్నాడు రోజంతా. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రాజ్యభారాన్ని ప్రజ్ఞాసాగరుడే మోస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి చంద్రప్రభ ఒక చక్కటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు శశిప్రభ అని పేరు పెట్టారు. చంద్రుడి కాంతి వలె ఆమె వదనం, ముఖం వెలిగిపోతూ ఉంది. అందుకని శశిప్రభ అని పేరు పెట్టారు. నామకరణమైంది. ఆ శశిప్రభ చక్కగా శుక్లపక్ష చంద్రుడి వలె అలా ఎదుగుతూ యవ్వనంలోకి వచ్చింది. యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఒకసారి తన స్నేహితురాలతో కలిసి ఉద్యానవనానికి వెళ్ళింది. ఆడుకోవడానికి కానివ్వండి, అట్లా స్నేహితురాలతో కలిసి ఉద్యానవనానికి వెళ్ళింది. అదే సమయంలో అరణ్యంలో ఆశ్రమంలో చదువుకునే ఒక విద్యార్థి పేరు మనుస్వామి అని ఒక బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారి అక్కడికి వచ్చారు. ఆ ఉద్యానవనానికి వచ్చి ఈ శశిప్రభను చూశారు. చూసి మనసు పారేసుకున్నారు. ఇక ఆ శశిప్రభ లేకపోతే ఇక ఉండలేను అన్న ఒక భ్రమ కలిగింది. అంటే యవ్వనంలో ఉన్నారు కాబట్టి అలా అనిపించిందో ఏమో మరి. ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఈమె దక్కకపోతే కష్టం, ఈమె లేకపోతే కష్టం ఇక అని. అదే సమయంలో చుట్టూ హాహాకారాలు వినపడుతున్నాయి. అందరూ ఏదో పరిగెడుతున్నారు, కేకలు పెట్టుకుంటూ, అరుపులు. ఏంటి, ఏమైంది అని చెప్పి చూస్తే ఒక మదించిన ఏనుగు ఆ కట్లు తెంపుకొని, ఆ బంధనాలు తెంపుకొని మీదపడి వస్తూ ఉంది. అలా ఎలా పడితే అలాగా మీదపడి వచ్చే పరిగెడుతూ ఉంది. ఈ శశిప్రభ స్నేహితురాళ్ళు అందరూ కూడా ఎటువంటి పరిగెత్తారు. అందరూ ఆహాకారాలతో పరిగెడుతూ ఉంటే మనుస్వామి ఎలాగైనా శశిప్రభను రక్షించాలని, ఆ శశిప్రభ వైపు ఆ గజం వస్తూ ఉంది. రక్షించాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి శశిప్రభని పట్టుకొని ఎత్తుకొని ఆ ఏనుక్కి దొరకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి వేరొక ప్రాంతంలో దించాడు. ఆ శశిప్రభ ఆ దించిన తర్వాత ఇతన్ని చూసి అది సిగ్గుపడింది. ఆ పరపురుషుడి యొక్క స్పర్శ తగిలింది. కొంచెం సిగ్గుపడింది. అలాగే మనుస్వామిని చూడగానే ఆమెలో ప్రేమ కూడా ఉత్పన్నమైంది. ప్రేమించింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అక్కడ ఉండేటువంటి జనులందరూ ఈలోపు భటులు వచ్చి ఆ గజాన్ని కట్టడి చేశారు. అక్కడ ఉండే జనులందరూ కూడా మనుస్వామిని అభినందించారు. రాజకుమార్తెను రక్షించాడు అని చెప్పి అభినందించారు. భటులు, అక్కడికి వచ్చిన భటులు కూడా మనుస్వామిని అభినందించి ఆ శశిప్రభను తీసుకొని అంతఃపురానికి వెళ్ళిపోయారు జాగ్రత్తగా. శశిప్రభ అంతఃపురానికి వెళ్ళినప్పటి నుంచి మనుస్వామి గురించి ఆలోచిస్తూ ఉంది. ఆలోచనలన్నీ మనుస్వామి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ మనుస్వామి అరణ్యానికి వెళ్ళాడు, తన ప్రాంతానికి, ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ అసలు దేని మీద ధ్యాస లేదు. తిందామన్న కానీ, నిద్రపోదామని కానీ, చదువు అధ్యయనం కానీ వేటి మీద ధ్యాస లేక ఈ శశిప్రభనే తలుచుకుంటూ ఉన్నాడు. అది ఇతడి కంటే కొంచెం పెద్దవాడైనటువంటి మూలదేవుడు కనిపెట్టాడు. ఏమైంది నాయన, ఏమైందని అడిగాడు. అడిగితే ఇట్లా చెప్పాడు, జరిగింది చెప్పాడు. శశిప్రభని చూశాను, ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆమె లేకపోతే నేను బతకలేను అని.
దాదాపు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఉన్మత్త స్థితిలో, ఆ పిచ్చితనంలో ఉన్మత్త స్థితిలో ఉన్నాడు మూలస్వామి. ఆ మూలదేవుడు మనుస్వామి, మూలదేవుడు సరే వీడి పరిస్థితి గమనించాడు, ఇట్లా వదిలేస్తే చచ్చిపోతాడు అని ఎలాగైనా ఇతన్ని రక్షిద్దామని అనుకున్నాడు. అతనికి కొన్ని విద్యలు తెలుసు, గురువు దగ్గర నేర్చుకున్నాడు. ఏ విద్య అయినా సరే పరోపకారం కోసం మాత్రమే ఉపయోగించాలి, వేరే పనులకి నిజానికి ఉపయోగించకూడదు. ఇతన్ని రక్షిద్దామన్న ఉద్దేశంతో, సరే నాయన నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని ఒక గుళికని ఇతనికిచ్చి బుగ్గన పెట్టుకో అన్నాడు. ఆ గుళికను తీసుకొని ఈ మనుస్వామి బుగ్గన పెట్టుకోగానే అందమైన సౌందర్య రాశి అని అమ్మాయిలాగా మారిపోయాడు మనుస్వామి. అప్పుడు అప్పుడు ఈయన ఈ మూలదేవుడు మనుస్వామిని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, యశక్కేతు దగ్గరికి వెళ్ళి, ఈ మూలస్వామి కూడా వృద్ధ బ్రాహ్మణుడు లాగా వేషం వేసుకొని మారిపోయి, తన శక్తులతో మారిపోయి, ఈ అమ్మాయి అంటే అమ్మాయిగా మారిన మనుస్వామిని తీసుకొని యశక్కేతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించి, మహారాజా, నాకు ఒక కొడుకున్నాడు, వాడికి పెళ్లి చేద్దామని నేను వెతికి ఈ అమ్మాయిని ఎన్నుకున్నాను. ఈ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి పెళ్లి చేయాలి. అయితే మా అబ్బాయి దేశానికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నేను మా అబ్బాయిని వెతుక్కొని వస్తాను. వెతుక్కొని వచ్చే వరకు ఈ అమ్మాయిని మీరు భద్రంగా మీ దగ్గర రక్షించండి అనగానే యశక్కేతువు, అతడు బ్రాహ్మణుడు. ఒకటి, బ్రాహ్మణుడు అంటే గౌరవం ఉంది, భయం కూడా ఉంది. ఒకవేళ కాదంటే ఎలా ఉంటుందో, శపిస్తాడేమో, చెడు జరుగుతుందేమో అని, సరే అలాగే అని తన కూతురైన శశిప్రభని పిలిచి, అమ్మ ఇదిగో ఈ అమ్మాయి నీతోనే ఉంటుంది, నీ గదిలో ఉంటుంది, నీతో పాటే భోజనం చేస్తుంది, ఈ అమ్మాయిని రక్షించాల్సిన బాధ్యత నీది అని చెప్పగానే, అలాగే నాన్నగారు అని చెప్పి ఈ అమ్మాయి వేషంలో ఉన్న మనుస్వామిని తీసుకొని తన గదికి వెళ్ళింది. కొన్ని రోజులైంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఓ రోజు ఈ మధ్యలో వీరి మధ్య కొంచెం స్నేహం, అమ్మాయి అనే అనుకుంటుంది మనుస్వామి, కొంచెం స్నేహం చిగురించి. ఓసారి ఆ శశిప్రభ బాధపడుతూ ఏదో ఆలోచనల్లో పడిపోయింది. ఏదో ఆలోచనల్లో పడిపోతే ఈ మనుస్వామి కనిపెట్టి, సఖి, స్నేహితురాలా, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. అప్పుడు, సరే నువ్వు నాకు స్నేహితురాలివి కదా, శశిప్రభ చెప్తుంది, నువ్వు నాకు స్నేహితురాలివి కదా, నీ దగ్గర దాచేదేముంది అని, ఒక అతడున్నాడు, అతడు నన్ను గజము నుండి రక్షించాడు, అప్పటి నుంచి నా ధ్యాసంతా అతడి మీదే ఉంది, అతడు మళ్ళీ ఎప్పుడు కనపడతాడు, ఎలా కలవాలి, ఎక్కడుంటాడో తెలియదు, ఈ ధ్యాసతోనే రోజంతా నాకు పిచ్చెక్కుతుంది అని అనగానే మనుస్వామి, సరే నీ బాధ నేను పోగొడతాను, ఒక్కసారి అలాగే నన్ను చూస్తూ ఉండు అని చెప్పి మనుస్వామి వెంటనే బొగ్గన ఉన్నటువంటి ఆ గుళికను తీశాడు. ఎప్పుడైతే గుళికను తీసేశాడో మనుస్వామిలాగా మారిపోయాడు. ఆమె ఆశ్చర్యానికి గురైంది. కళా నిజమా? చాలా సంతోషించింది. అలా మనుస్వామి ఉదయం పూట గుళిక పెట్టుకుంటున్నాడు, రాత్రి అవ్వగానే గుళిక తీసి మనుస్వామిలాగా మారుతున్నాడు, ఉదయాన్నే గుళిక పెట్టుకొని అమ్మాయిలాగా మారి అంతఃపురంలో తిరుగుతూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజు అయినటువంటి యశక్కేతువుకు ఒక బంధువు, ఆ బంధువుకు ఒక కూతురు ఉంది. యశక్కేతువు రాజుగారి బంధువు కూతుర్ని ప్రజ్ఞాసాగరుడి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నారు, సంబంధం మాట్లాడారు. సరే సంబంధం కుదిరింది. ప్రజ్ఞాసాగరుడి కొడుక్కి రాజుగారి బంధువు కూతురికి. ఆ
పెళ్లి వ్యవహారం మీద అందరినీ తీసుకొని వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వేరే ఊరికి పెళ్లికని అందరూ బయలుదేరారు. ఆ శశిప్రభ అలాగే అమ్మాయి వేషంలో ఉన్నటువంటి మనుస్వామి మిగిలిన పరివారం అంతా బయలుదేరి వెళ్తున్నారు పెళ్లికి. వెళ్తూ ఉంటే ఈ శశిప్రభ పక్కన ఉన్న అమ్మాయి వేషంలో ఉన్న మనుస్వామిని ప్రజ్ఞాసాగరుడి కొడుకు చూశాడు. పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు చూసి వలపులో పడిపోయాడు, మైకల్లో పడిపోయాడు. అసలు ఈమె లేకపోతే నా జీవితం వ్యర్థం కదా అని ఉన్మత్త స్థితికి వెళ్ళిపోయాడు. ఈమె లేకపోతే నేను బతకలేనని. ఏంటో అలా పడిపోతున్నాడు. శరీరం ఆ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అందరూ కంగారు పడ్డారు. అరే పెళ్లి కావాల్సిన కుర్రాడు ప్రజ్ఞాసాగరుడు వచ్చాడు, అరే నాయన ఏమైందిరా అని అడిగితే అప్పుడు ప్రజ్ఞాసాగరుడికి చెప్పాడు, నాన్నగారు నాకు ఆ అమ్మాయి కావాలి అంటే మనుస్వామి, అమ్మాయి వేషంలో ఉన్న మనుస్వామి, లేకపోతే నేను చచ్చిపోతాను, నా పరిస్థితి ఉంది. దానికి తోడు అప్పుడే పాము కాటేసి ఏదో వైద్యాన్ని చేస్తూ ఉన్నారు. ఇక ప్రజ్ఞాసాగరుడు కొడుకు పరిస్థితి గమనించి రాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మహారాజా మా అబ్బాయిని మీరే రక్షించాలి, ఈ అమ్మాయి లేకపోతే బతకలేనంటున్నాడు, కాబట్టి ఆ అమ్మాయినిచ్చి మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి, రక్షించండి అని అంటే రాజు ఆలోచించాడు. ప్రజ్ఞాసాగరుడు లేకపోతే రాజ్యం కష్టం, రాజ్యం పరిపాలించడం. ఎందుకంటే రాజ్యం అంతా ప్రజ్ఞాసాగరుడి మీదే నడుస్తుంది. రాజు నామ మాత్రమే రాజు. ధర్మం నిలబెట్టాలంటే ప్రజ్ఞాసాగరుడే. ఒకవేళ ప్రజ్ఞాసాగరుడు లేకపోతే కష్టం. ఇప్పుడు ఇచ్చి వివాహం చేయకపోతే ఒక కొడుకు చచ్చిపోతాడు, ఒక్కగానొక కొడుకు చనిపోయాడని మంత్రి చనిపోతాడు. అప్పుడు రాజ్యం పరిస్థితి ఏంటి? పోనీ ఇచ్చి వివాహం చేద్దామంటే ఈయనకి స్వతంత్రత లేదు, తన కూతురు కాదు, ఆ బ్రాహ్మణుడు మళ్ళీ బ్రాహ్మణుడి కూతురు, కోడలు, కాబోయే కోడలు, రక్షించాల్సింది ఈయనే అని ఆలోచించి పలు విధాలుగా ఆలోచించి ఇవ్వకపోతే వీళ్ళు చనిపోతే మంత్రి కొడుకు మంత్రి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అని చెప్పి భావించి భయంతో ఆమెని అడిగాడమ్మా నువ్వు మంత్రి కొడుకుని వివాహం చేసుకో అని. అమ్మాయి వేషంలో ఉన్న మనుస్వామిని అడిగితే మనుస్వామి అంగీకరించలేదు. నేను మా మామగారు నిర్ణయించారు అతని కుమారుడితోటి, ఇప్పుడు ఇలా అంటే కుదరదు అని. అప్పుడు రాజు విన్నవించుకున్నాడమ్మా, అలా కాదు, ఇలా జరుగుతుంది, లేకుంటే ప్రమాదం, ఇద్దరు చనిపోతారు, ఏదో ఒకటి నేను ఆ బ్రాహ్మణుడికి నచ్చ చెప్పుకుంటాను అనగానే మనుస్వామి ఆలోచనలో పడ్డాడు. ఈయన అబ్బాయి అని వీళ్ళకి తెలియదు, మళ్ళీ అబ్బాయితో పెళ్ళి అంటున్నారు, అమ్మాయి వేషంలో ఉన్నాడు అంతే అని. ఇక తప్పని పరిస్థితుల్లో సరే ఒక షరతు మీద అయితే నేను వివాహానికి అంగీకరిస్తా. ఆ షరతు ఏంటంటే వివాహమైన తర్వాత నా భర్త 4 నెలల పాటు తీర్థయాత్రలు చేసి రావాలి. వెంటనే వివాహమైన వెంటనే తీర్థయాత్రలకు వెళ్ళిపోవాలి. ఆ నియమం మీద అయితే నేను వివాహం చేసుకుంటా, అలా కాదు వెళ్లకుండా నాతో కనుక ఉంటే నేను చచ్చిపోతా అని చెప్పేసి రాజుగారు అలాగేనమ్మా అని ప్రజ్ఞాసాగరుడు చెప్పి ఒప్పించారు. ప్రజ్ఞాసాగరుడు అంగీకరించాడు, కొడుకు కూడా అంగీకరించాడు. అమ్మాయి వేషంలో ఉన్న మనుస్వామికి ప్రజ్ఞాసాగరుడి కొడుక్కి వివాహమైంది. అలాగే యశకేతు బంధువు కూతురుతో వివాహం, అంటే 2 అమ్మాయిలతోటి ఈయన కోరుకున్న అమ్మాయి, తండ్రి చెప్పినటువంటి సంబంధం అమ్మాయి, ఇద్దరితోటి ఆ ప్రజ్ఞాసాగరుడి కొడుక్కి వివాహమైంది. వివాహమైన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ప్రజ్ఞాసాగరుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత ఈ మనుస్వామి ఎవరినైతే వివాహం చేసుకున్నాడో ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకున్న యశకేతు బంధువు కూతురు, అంటే తోడి ఇదవుతుంది, సవతి అనుకోవచ్చు. ఆమె ఏదో దీర్ఘాలోచనలో ఉంటే ఏంటి ఏమైంది అని అడిగాడు. అబ్బా ఏమీ లేదు, నాకు ఒక కథ చెప్పు అన్నది. అంటే మనుస్వామి ఆమె అవస్థ కనిపెట్టాడు. వెంటనే ఒక దుష్ట ఆలోచన వచ్చి కథ చెప్పాడు. పూర్వం ఇలుడు అని ఒక రాజుగారు ఉన్నారు, రఘువంశ రాజు. ఆయన పార్వతీదేవి శాపం వలన, పార్వతీదేవి నియమం పెట్టినటువంటి ప్రాంతంలోకి వెళ్ళడం వల్ల ఆ ఇలుడు అనే రాజు అమ్మాయిగా మారిపోయాడు.
ఆ తర్వాత గురువుగారు వశిష్ఠుల వారు యజ్ఞం చేసి మళ్ళీ అబ్బాయిగా మార్చారు. ఇలాగా అమ్మాయిగా అబ్బాయిగా మారే ఇలా కథ చెప్పారు. చెప్పగానే ఆమంది, అబ్బా అలా ఎవరైనా ఉంటే బాగుండు, అవసరమైనప్పుడు అబ్బాయిగా మారితే బాగుండు అని ఆమె అనగానే, సరే ఇప్పుడు చిత్రం చూడు అని చెప్పి ఈ మనుస్వామి వెంటనే నోట్లో ఉన్న గుళికని తీసేశాడు. ఆమె పోతే అవును నాకు అన్ని విద్యలు తెలుసు అందుకని ఆమె ఇతన్ని వలచింది. ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకున్నారు. గాంధర్వ వివాహం చేసుకుని వాళ్ళిద్దరూ ఆ ప్రజ్ఞాసాగరుడి కొడుకు తిరిగి వచ్చేసరికి ఈమెను తీసుకొని వెళ్ళిపోయాడు మనుస్వామి. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ తర్వాత ఈ మూలదేవుడు ఈ జరిగింది తెలుసుకున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు వీడు అని చెప్పి, అరే ఇంత పని చేస్తాడా, నేను చెప్పింది ఏంటి, అసలు వాడి కోసం ఏదో చేస్తే వాడి పరిస్థితి ఏంటి ఇట్లా అని తన స్నేహితుడు ఒకరిని తీసుకొని మళ్ళీ వృద్ధ బ్రాహ్మణ వేషం వేసుకొని తన స్నేహితుడిని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా కొడుకు, నా కోడల్ని ఇవ్వండి, కాబోయే కోడల్ని అనగానే రాజుగారు భయపడిపోయారు. ఇప్పుడు ఎట్లా, లేదు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు కదా అని, అయ్యా క్షమించండి మీ కోడలు ఎక్కడికో వెళ్ళిపోయింది, కనపడకుండా వెళ్ళిపోయింది అనగానే కోపగిచ్చాడు కోపం నటించాడు వృద్ధ బ్రాహ్మణుడు. ఇలా నిన్ను రక్షితమని చెప్తే ఇలా చేస్తావా, నిన్ను నమ్మి కదా పెట్టింది అనగానే, అయ్యా మీరు కోపగించద్దు, బ్రాహ్మణోత్తములు మీరు, ఇది కాబోయే కోడలు బదులుగా నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను నీ కొడుక్కి అనగానే ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి మూలదేవుడు సరే అన్నాడు అని తన స్నేహితుడికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. వివాహం అయిపోయిన తర్వాత వీళ్ళు తమ స్థానానికి వెళ్ళిపోయారు. అప్పుడు మనుస్వామి తన భార్య అంటే గాంధర్వ వివాహం చేసుకున్నటువంటి ఆమెతో కలిసి ఇక్కడికి వచ్చి శశిప్రభకు వివాహం అయిందని తెలిసి శశిప్రభతో గొడవ పెట్టుకున్నాడు. అది మూలస్వామి ప్రాంతంలో, మూలస్వామి ఎక్కడైతే ఉంటాడో అక్కడ జరుగుతున్న సన్నివేశం, అక్కడ రాజుగారికి ఎవరు లేరు. శశిప్రభతో గొడవ పెట్టుకుంటే, శశిప్రభ నువ్వు ఈ రకమైనటువంటి చంచల స్వభావం కలిగిన వాళ్ళు, నన్ను ప్రేమించావు, మళ్ళీ అక్కడ వివాహం చేసుకున్నావు, మళ్ళీ కనపడకుండా పోయావు, మరి నేను స్వతంత్రాలని కాదు, మా నాన్నగారు నాకు వివాహం చేశారు కాబట్టి ఇతరే నా భర్త అంటే కాదు, మన ఇద్దరికి గాంధర్వ వివాహం జరిగింది, నేనే నీ భర్త అని చెప్పి మనుస్వామి గొడవ పడుతున్నాడు. ఇది కథ. ఇదంతా బేతాళుడు విక్రమార్కుడికి చెప్పి, ఇప్పుడు ఈ శశిప్రభ యొక్క భర్త ఎవరు అని అడగగానే విక్రమాదిత్యుడు సమాధానం చెప్పాడు. మీకు కూడా, మీ అందరికి కూడా సమాధానం తెలుసు, మీరందరూ విఘ్నులు, అందులో ఎటువంటి సందేహము లేదు. విక్రమాదిత్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేసుకున్నటువంటి గాంధర్వ వివాహము చెల్లదు. అది మానవులకు చెల్లదు. మానవులకు తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా చేసినటువంటి వివాహం మాత్రమే వివాహం, మిగిలినటువంటివి కాదు. అది దేవతలకి వారికి చెల్లుతుందేమో కానీ మానవులకు చెల్లదు. కాబట్టి రహస్యంగా చేసుకునే వివాహం చెల్లదు, తండ్రి శాస్త్రోక్తంగా చేసినటువంటి వివాహం చెల్లుతుంది. కాబట్టి శశిప్రభకి తండ్రి ఎవరికైతే ఇచ్చి వివాహం చేశాడో మూలదేవుడి యొక్క స్నేహితుడు అతడే భర్త అని చెప్పగానే బేతాళుడు ఎగిరి వెళ్ళి చెట్టెక్కాడు. నాలో ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉంటే తెలియచేయండి. పాలుట్ల కమలకుమారి గారు కొన్ని సలహాలు ఇచ్చారు. అది నేను పాటించే ప్రయత్నం చేస్తున్నాను, కానీ సహజ స్వభావంతో చెప్పడం వల్ల అది కుదురుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. నేనైతే ప్రయత్నం చేస్తాను. ఇలాగే మీరు అందరూ కూడా నాకు సలహాలు ఇస్తూ ఉంటే నేను ఇంకా అభివృద్ధి చెందడానికి, ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. చూసినందుకు విన్నందుకు ధన్యవాదములు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.